సన్మానం చేసి చెప్తాను చూడన్నా ఈ పక్క వచ్చేస్తాను చూడండి అట్లే చూడండి జై వడేరా జై వడేరా జై వడేరా జై జై వడేరా జై వడేరా జై జై వడేరా జై దేవమురళి ఐకమత్యం వర్ధిల్లాలి జై దేవమురళి వర్ధిల్లాలి జై రవీంద్ర వర్ధిల్లాలి సన్మోహన్ నాయకత్వం జై సన్మోహన్ నాయకత్వం వర్ధిల్లాలి దేవల్ల మురళి గారు ఇటీవల కాలంలో శ్రీశైలంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి వడ్డెర సంక్షేమ సంఘం సమావేశంలో నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా చిత్తూరు పట్టణానికి విచ్చేసి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి వచ్చిన సందర్భంలో జిల్లా వడ్డెర సంఘం తరఫున బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయనకు సాదర స్వాగతం పలికి ఘనంగా ఆయన్ని సత్కరించడం కూడా జరిగింది. గతంలో వెనుకబడిన వర్గాల కోసం వడ్డెర సంక్షేమ కార్యక్రమాల కోసం తన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో అనేక రకాలైన కొత్త రకమైనటువంటి వినూత్నమైనటువంటి పథకాలను కూడా ఆయన ప్రవేశపెట్టి ఆ జాతి కోసం చేసినటువంటి కృషిని మరువలేనటువంటి సంఘటన. ఈ సందర్భంలోనే జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు రవిరాజు కానీ ఉన్నటువంటి హరి మిత్రులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఘనంగా కూడా సత్కరించి గౌరవించడం కూడా జరిగింది. కాబట్టి దేవల్ల మురళి గారు పత్రికను ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చిత్తూరు జిల్లా నా సొంత జిల్లాలో బీసీ జిల్లా ఆఫీసులో మరి వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ గౌరవనీయులు టౌన్ బ్యాంకు మాజీ అధ్యక్షులు రజిక బీసీఎల్ రాష్ట్ర డైరెక్టర్ గారు, అదేవిధంగా బీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్మోహం, వీళ్ళందరూ కూడా ఈరోజు ఘనంగా నాకు సన్మానం చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా బీసీలంటే వడ్డెర, రజిక, నాయబ్రాహ్మణ, ఉప్పర, వాల్మీక ఈ కులాలన్నీ కూడా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన కులాలు. కూలికి పోతేనే కుండగాలాలి, రెక్కాడితేనే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగించే కులాలు. ఎందుకంటే మేము పెద్దగా రాజకీయాలలో ఆధిపత్యం లేని కులాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ రజిక, వడ్డెర్లు అనేది చేతివృత్తి మీద ఆధారపడే కులాలు ఇవన్నీ కూడా. ఈ కులాలకి అంతో ఇంతో గుర్తింపించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దాని భాగంగానే ఈ కులాల్ని చైతన్యం చేయాలా, ఈ కులాలకన్నిటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పటికి కూడా ఈ కులాలు కూడా ఈరోజు సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే ఈ కులాల మీద జరిగే దాడుల్ని అరికట్టాలని, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ప్రజలకి ఏ విధంగా చేరువ చేయాలని అవగాహన కల్పించేదానికి ఈ కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని ఈ కుల సంఘాల ద్వారా కూడా సమస్యల్ని మరి ఎక్కడికక్కడికి దాని పరిగిలోకి తీసుకొని న్యాయం చేస్తూ ముందుకు పోతున్నాయి ఈ కులాలన్నీ కూడా. మరి ఈరోజు సన్మోహన్ గారు ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు కూడా మరి ప్రజల పక్షాన ఈ బీసీ కులాల పట్ల ఎన్నో కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేసి కూడా ఈ కులాలకు న్యాయం చేసిన ఘనత చరిత్ర సన్మోహన్ గారిది. అదేవిధంగా వడ్డీ రవిరాజుని మరి గతం దాదాపు 2 దఫాలుగా ఆయన్ని జిల్లాకు అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా పెట్టాం.
మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత జిల్లాల విభజన జరిగిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా రవిరాజుని, మరి తెలుగుత అధ్యక్షుని రవిని, హరిబాబుని, మహిళా కుస్మాన్ కూడా ఏర్పాటు చేశాం. మరి ఈరోజు చాలా మంది కూడా మా సంఘంలో అందరూ కూడా గుర్రప్ప వీళ్ళందరినీ కూడా పేరు పేరున మహరందంగా వీళ్ళందరినీ కూడా మేము ఈరోజు ఈ యొక్క సంఘాలకు చరిత్ర ఉంది. సన్మోహన్ రజక సంఘంకు ఆయన కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. మొట్టమొదటిగా గౌరవనీయులు కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే రజకుల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అప్పుడు ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిది. ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు వడ్డర్లకి మొట్టమొదటిగా 2016లో చైర్మన్లు ఫెడరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా అప్పట్లో ఇస్త్రీపెట్లు చేతివృత్తి మీద ఉన్నప్పుడు మరి మాన్యువల్కి వచ్చినప్పుడు తర్వాత యంత్రాలు వచ్చాయి, వాషింగ్ మిషన్లు కానీ రకరకాలుగా మరి యంత్రాలు సన్మోహన్ గారు బ్రహ్మాండంగా ఈ చిత్తూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఆయన డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా చేశాం. నేను చైర్మన్ డైరెక్టర్ ఉన్నప్పుడు కదా బ్రహ్మాండంగా ఈ కులాలకి కార్పొరేషన్ ద్వారా కూడా ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇప్పించిన చరిత్ర ఈ కుల సంఘాలకు ఉంది. అది తెలుగుదేశం పార్టీతోనే ఈ కులాలకు న్యాయం జరిగింది, తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన నిన్న మొన్న కూడా చూసాం, ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు వ్యక్తిగత లోన్లు బీసీ నుంచి ఆ యొక్క లోన్లు తీసుకొని ఏ కులానికి సంబంధించిన ఆ కులాల్ని డెవలప్మెంట్ కావడానికి యంత్రాలు కొనుక్కోవడానికి గల మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మరి సంక్షేమం అంటే ఏదనేది నిరూపిస్తున్నారు. మరి గతంలో ఈ కులాల కన్నిటి కూడా 2019 నుంచి 2024 వరకు ఈ కులాలంతా కూడా యోజించి పాలించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే ఆ రోజు 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసిన అన్నాడు. మేము 2016 నుంచి ఈయన డైరెక్టర్గా వాళ్ళ కులానుకున్నా, నేను చైర్మన్గా ఉన్నా. దాదాపు రజకులకి ఆ రోజు 370 కోట్లు కేటాయించి ఆ కులాలకి రజకులకి పెద్దపీట వేసిన చరిత్ర చంద్రబాబుది. మరి తిరిగి వడ్డర్లకి 132 కోట్లు కేటాయించి వడ్డర్లకి మరి మిల్లర్లు కానీ మరి ట్రాక్టర్ ట్రాలీ కానీ కంప్రెషన్ బండ్లు కానీ జేసీబీలు గల కేటాయించిన చరిత్ర గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చైర్మన్ కూర్చునే దగ్గర కుర్చీలా బడ్జెట్ కేటాయించలా ఈ కులాల్ని విభజించి పాలించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు సంక్షేమానికి పెద్దపీట వేస్తానని. జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎట్టున్నదంటే ఇల్లు కాల్చి బూడిదమ్మినాయంటే పెద్దోళ్ళు శాస్త్రం చెప్తున్నాడు. సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి అనేది కదా ఈ రాష్ట్రంలో ఉండాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు కల్పించాలి. నిరుద్యోగులకి పరిశ్రమలు వస్తే ఎంతో మంది నిరుద్యోగులుగా ఉద్యోగాలు వస్తే వాళ్ళు యొక్క ఈ కులాలు ఎనుగుబడిన కులాలన్నీ కూడా మరి ఎదగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు పోషించుకునేదనుకుంటాయి. ముఖ్యంగా ఈ కులాలు ఉన్నాయి, వడ్డెర, రజక, న్యాయ బ్రాహ్మణ, ఉప్పర, వాల్మీక, భట్రాద్ల, మేదల, కృష్ణబల్జ, విశ్వబ్రహ్మణ, కుమ్మరి, కమ్మరి, గౌడ, యాదవ, వన్య క్షత్రియ, సంచార జాతులు ఈ కులాలన్నీ కూడా ఎనుగుబడిన వర్గాలకు సంబంధించిన బీసీ కులాలు. ఈ యొక్క కులాలకి ఏదైనా పరిశ్రమలు తెచ్చి అంత ఇంత చదువుకున్న వాళ్ళు ఉంటారు మా కులాలలో, వాళ్ళకి అవకాశం కల్పించాలా, నిరుద్యోగులుగా మిగిలిపోకూడదని ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ఈరోజు అన్ని రకాలుగా స్వీకరించి ఈ కులాలకు పెద్దపీట వేయాలని ఉండాలి. కాబట్టి తప్పకుండా నేను నూతన అధ్యక్షుడిగా మా యొక్క కులం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా రవిరాజుని రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. మరి ఇది జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు జగన్నాథ్ చౌదరి గారు బ్రహ్మాండంగా ఈ కులాలన్నీ కూడా వాళ్ళకి పెద్దపీట వేయాలని స్థానిక ఎమ్మెల్యే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా పూతలపట్టి ఎమ్మెల్యే మరి మురళి కానీ, మరి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కానీ, ఎంపీగా ఇక్కడ అన్ని రకాలుగా కూడా మరి యొక్క ఈ కులాలకి తల రాత్రులు మార్చాలని కూడా ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం
మరి పెద్దపీట వేయాలన్న మరి ముందు చూపుతో న్యాయం చేయాలన్నారు. కాబట్టి మరి యొక్క సూర్య కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా బీసీ సంఘాల తరఫున, మా వడ్డెర సంఘాల తరఫున కూడా, అదేవిధంగా రాజకీయ సంఘాల తరఫున కూడా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మేము ఒకటే కోరుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని కూడా, వడ్డర్ని, రజకల్ని, అదేవిధంగా ఈ కులాల్ని ఎస్టీలో వచ్చేస్తానన్నారు. గౌరవనీయులకి జరగబోయే అసెంబ్లీని మా 2 కులాలను కూడా ఎస్టీలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇంకొకటి శుభవార్త, వడ్డర్లు కూడా త్వరలోనే మంచి శుభవార్త కూడా వినబోతారు. ఎందుకంటే కొండలు, క్వారీలు అనేది వడ్డర్ల హక్కు, కాంట్రాక్ట్ పనులు అనేది కూడా వడ్డర్లకు సంబంధించింది. కాబట్టి త్వరలైన జీవో కూడా వస్తుంది. మీ మీడియా ముందుకు కూడా త్వరలైన కూడా ఈ జీవోని కూడా విడుదల చేస్తామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, మరి యొక్క సూర్య మీడియా సోదరులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.